మోడర్న్ లైఫ్ స్టైల్, ఆధునిక జీవన శైలి ఇది చాలా శరీరానికి హాని కలిగిస్తూ ఉంది. మరి ఇలాంటి ఒత్తిడిని అధిగమించడానికి మనం ఏం చేయగలం? ఆహారపు అలవాట్లు మన ఆరోగ్యం పైన చాలా ప్రభావాన్ని చూపిస్తాయి. అయితే ఎలాంటి ఆహారం తీసుకోవటం వల్ల శరీరానికి మేలు కలుగుతుంది? కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండేటటువంటి ఆహారం అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఇది అందరికీ తెలిసిందే. మరి దీనికి ఎలాంటి ప్రత్యామ్నాయాలు ఉన్నాయి? మొలకెత్తిన పెసర్లతో చేసినటువంటి పెసరట్టు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కానీ దీన్ని సరిగ్గా ఎలా తయారు చేసుకోవాలి? దీని ఉపయోగాలు ఏమిటి? సరైన ఆహారం మన మొత్తం ఇంటిని వైద్యశాల కింద మారుస్తుంది. అయితే మనం ఈ సూత్రాన్ని మన దైనందిన జీవితంలో ఎలా ఆచరించాలి? ఈ కీలకమైన అంశాలని, రహస్యాల్ని బాగా లోతుగా, కూలంకషంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతుంది చాలా ముఖ్యమైన విషయం. ఉదయం బ్రేక్ఫాస్ట్ అందరూ చేస్తారు, కానీ ఏదో హడావిడిగా చేస్తారు, లేకపోతే బాగా క్యాలరీస్ ఎక్కువగా ఉండేటువంటి బ్రేక్ఫాస్ట్ చేస్తారు. దీంతో ఊబకాయంతో సహా అనేక సమస్యలు వస్తున్నాయి. అలా కాకుండా ఉదయం బ్రేక్ఫాస్ట్ చేయడం తప్పదు. మరి ఇలాంటప్పుడు అది ఆరోగ్యకరంగా ఎలా ఉండాలి అంటే దీనికి ఆయుర్వేదం సూచించేటువంటి ఒక అద్భుతమైన పరిష్కారం ఏంటంటే పెసరట్టు. అంటే పెసర్లు అనేవి లఘుగా ఉంటాయి కాబట్టి మనకి కావాల్సిన ఎనర్జీని ఇస్తాయి. అయితే అసలు ఈ పెసరట్టు ప్రయోజనాలు ఏమిటి? దీన్ని ఎలా తయారు చేసుకోవాలి? దీని ఇతర వైద్య సంబంధమైన అంశాలు ఏమిటి? ఈ మొత్తం మనం తెలుసుకుందాం. అంటే ఈ పెసరట్టుకి సంబంధించినటువంటి నిజానిజాలు, పూర్వాపరాలు, శరీరానికి, సౌందర్యానికి, ఆరోగ్యానికి పెసరట్లు అనేవి సహాయపడతాయి. ఎలా సహాయపడతాయి? దీని ప్రత్యేకతలు ఏమిటి? ఈ మొత్తం వివరాలు మనం తెలుసుకుందాం. అంటే చూడండి, ఆయుర్వేదంలో ది బెస్ట్ అని కొన్ని ప్రత్యేకమైనటువంటి పదార్థాల గురించి చెప్పారు. దీని అగ్రౌషధాలు అంటారు. పప్పుల్లో అన్ని విధాల ఆరోగ్యకరమైన పప్పు పెసరపప్పు. ఇది ఆయుర్వేదం చెప్తుంది. ఆయుర్వేద సంహితలలో ఫలాల్లో ఏది శ్రేష్టం, కూరల్లో ఏది శ్రేష్టం అని చెప్పేటటువంటి అధ్యాయంలో ఈ పప్పుల్లో ఏది శ్రేష్టం అని ప్రశ్నిస్తూ శ్రేష్టమైనటువంటి ఒక పప్పుని గురించి చెప్పారు. అదే పెసరపప్పు. ఇది తేలిగ్గా అరుగుతుంది. అలాగే పోషక విలువలు దీంట్లో చాలా ఎక్కువ. అనారోగ్యంతో బాధపడేవాళ్ళు, అలాగే మంచం పట్టిన వాళ్ళు, చిన్నపిల్లలు, ఆఖరికి గర్భిణీ స్త్రీలు ఎవరైనా సరే నిస్సంకోచంగా ఈ పెసరపప్పుని తీసుకోవచ్చు ఆహారంగా. పెసరలో ప్రత్యేకత ఏంటంటే కాల్షియం ఎక్కువ మొత్తాలలో ఉంటుంది. అలాగే పెసరపప్పులో ఫాస్ఫరస్, ఇనుము కూడా ఎక్కువ మొత్తాల్లో ఉంటాయి. ఆరోగ్యవంతుల్ని ఆరోగ్యంగా ఉంచడానికి, అలాగే అనారోగ్యంతో ఉన్నవాళ్ళు త్వరగా కోలుకోవటానికి కూడా పెసరపప్పు చాలా మంచిది. మనిషి శరీరానికే కాదు, మనసుకి మేలు చేసేటువంటి ఆహారం ఒక అమృత ప్రవాహం లాంటిది. ఆరోగ్యం అనేది నిజానికి ఒక గొప్ప వరం. దాన్ని నిర్లక్ష్యం చేశారనుకోండి, చీకటిమయం అయినటువంటి భవిష్యత్తు అనేది ఎదుర్కోవాల్సి ఉంటుంది. నిజానికి మన ఆహారమే మన ఔషధం అని ప్రాచీన ఆయుర్వేద గ్రంథాలు చెప్తున్నాయి. మన పూర్వీకులు అనుసరించినటువంటి ఆహార నియమాలు కానీ, పద్ధతులు కానీ ఎన్నో విలువైనటువంటి పాఠాలని మనకి అందిస్తున్నాయి. ఆధునిక జీవనశైలి వేగం వల్ల తెలియకుండానే కొన్ని తప్పు రకమైనటువంటి ఆహారపు అలవాట్లకి మనం బానిసలు అవుతూ ఉన్నాం. అప్పుడు ఆరోగ్యం క్షీణిస్తూ ఎన్నో రోగాలకి ఇది కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటుంది. అయితే మన వంటిల్లే ఒక వైద్యశాలలాగా మనకు ఎలా ఉపయోగపడుతుంది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అంటే ఈ ఆలోచన మన శరీరానికి ఎలాంటి మార్పులు తీసుకొస్తుందో మనం తెలుసుకుందాం. ఆరోగ్యకరమైన సంపూర్ణ జీవితం కోసం సరైనటువంటి ఆహారాన్ని ఎంచుకోవడం అనేది చాలా ముఖ్యం. ఇఫ్ యూ ఫీడ్ రాట్ యూ విల్ గెట్ రాట్ యాజ్ ప్రింట్అవుట్ అంటారు. అందుకే ముఖ్యంగా ఉద్యోగస్తులు కానీ, ఉద్యోగాలు చేసేవాళ్ళు కానీ, వ్యాపారాలు చేసేవాళ్ళు కానీ శరీరానికి శ్రమ లేకుండా తెలివితేటలు వాడుతూ మామూలుగా ఇన్వాల్వ్ అయి ఉన్నారు డే టు డే ప్రొఫెషన్స్లో. ఇలాంటి వాళ్ళకి కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉండేటువంటి ఆహారం అనేది చాలా అవసరం. అందుకే అన్నానికి బదులుగా మామూలుగా ఎవరికైనా ముందు ఐడియా దేని మీద వెళ్తుంది? ఫుల్కాల మీదకి వెళ్తుంది. అయితే ట్రాజడీ ఏమిటంటే మళ్ళీ ఈ ఫుల్కాల్ని చాలామంది బంగాళదుంపలు వేపులతోటి, అలాగే కోడిగుడ్డు తాలూకు ఆ పొరుటుతోటి ఇలా మళ్ళీ రిచ్గా చేసి తింటున్నారు. అక్కడే అసలైన ప్రాబ్లం వస్తుంది. ఇలాగా అసలు ఈ ఫుల్కాలకు బదులుగా మొలకెత్తినటువంటి పెసరపప్పుతోటి తయారు చేసుకున్న పెసరట్ అనేది ఇంకా ఆరోగ్యరీత్యా ఎన్నో ప్రయోజనాల్ని అందిస్తుంది. ఎందుకంటే ఫుల్కాలలో గ్లూటెన్ ఉంటుంది. ఆ గ్లూటెన్ కొంతమందికి, ఆ గ్లూటెన్ అంటే ఏంటంటే జిగురుగా ఉండే పదార్థం. ఆ జిగురు కొంతమందిలో ఇబ్బందులు కలగజేసేటువంటి అవకాశం ఉంటుంది. సీలియాక్ డిసీజెస్ లాంటివి వచ్చే రిస్క్ ఉంటుంది. కానీ పెసరపప్పుతో అలా కాదు, ఇది లఘు. కాబట్టి ఈ పెసర్లు అనేవి శరీరానికి కావాల్సినటువంటి పోషకాలను ఇస్తాయి. అంటే కొవ్వు పరంగా, అంటే ఫ్యాట్ పరంగా,
ఊబకాయం అంటే ఒబేసిటీ, ఇంకా బ్లడ్ షుగర్ లెవెల్స్, ఇంకా ఫ్యాటీ లివరు, ట్రైగ్లిజరైడ్స్ ఇలాంటి వాటితో వాళ్ళు మళ్ళీ ఆహారం తీసుకోకుండా మానేస్తే ఇబ్బంది. తీసుకోవాలనుకుంటే మళ్ళీ దానివల్ల ఇవన్నీ వస్తూ ఉంటాయి. అంటే అధిక బరువు వచ్చేస్తుంది, లేకపోతే ప్రీ డయాబెటీస్ పెరిగిపోయి డయాబెటీస్లోకి మారుతుంది, ఫ్యాటీ లివరు, ట్రైగ్లిజరైడ్స్, ఇలాగా కొలెస్ట్రాల్ పెరిగిపోవడం, ఇలాంటివి అనేక రిస్కులు ఇలాంటి ఈ క్యాలరీ రిచ్ డైట్ తోటి ఉంటాయి. అలా కాకుండా దానికి ప్రత్యామ్నాయం ఏంటంటే పెసలు. ఈ పెసలు తీసుకుంటే ఇలాంటి సమస్యలు లేకుండా పొట్ట నిండుతుంది, అదే సమయంలో ఎనర్జెటిక్గా ఉంటుంది. ఆయుర్వేద శాస్త్రం ఈ సమతుల్యమైన ఆహారానికి ప్రాధాన్యతనిస్తూ శారీరక మానసిక ఆరోగ్యం దీంతోటి పెరుగుతుందని చెప్తుంది. దీన్ని ప్రాణశక్తి అని పిలుస్తాం. పెసరట్లో ఉండేటటువంటి హై ఫైబర్, అధిక పీచు పదార్థాలు కానీ, మాంసకృత్తులు అంటే ప్రోటీన్స్ కానీ, ఇతర పోషకాలు కానీ ఇవన్నీ శరీరాన్ని శుద్ధి చేస్తూ జీర్ణక్రియని మెరుగుపరుస్తాయి. ఈ ముఖ్యమైన శాస్త్రీయ విషయాలన్నింటినీ కూడా తేలికపాటి భాషలో మనం వరుసగా చెప్పుకుందాం. ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, మనం అందరం రైస్ ఈటర్స్ కదా. అయితే అన్నం కంటే చెప్పుకున్నట్టుగా ఫుల్కాల కంటే పెసరట్లు శరీరాన్ని తేలిగ్గా ఉంచే విషయంలో చాలా శ్రేష్టమైనవని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి దీన్ని మనం దృష్టిలో ఉంచుకోవాలి. ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ ఉండేటువంటి ఆహారం తినడం వల్ల ఆ రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇది మళ్ళీ చక్కెర వ్యాధి అంటే డయాబెటీస్కి దారితీస్తుంది. శరీరంలో చక్కెర స్థాయిలు పెరిగినప్పుడు అది కొవ్వు కింద మారి ఊబకాయానికి కారణం అవుతూ ఉంటుంది. ఇంకా కాలేయంలో కొవ్వు పెరిగిపోయి ఫ్యాటీ లివర్ సమస్య కూడా వస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉన్నప్పుడు శరీరం దాన్ని కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ కింద మార్చుకునేటువంటి రిస్క్ ఉంటుంది. ఇది శరీరంలో అనేక రకాల వ్యాధులకి, అలాగే ఇన్ఫ్లమేషన్ అంటే వాపులకి దారితీస్తూ ఉంటుంది. అందుకే రోజువారీ ఆహారంలో కార్బోహైడ్రేట్స్ వాడకాన్ని తగ్గించడం అనేది చాలా చాలా ముఖ్యం. అంటే ఈ రైస్తో చేసినటువంటి అన్నానికి బదులుగా మామూలుగా మల్టీగ్రెయిన్ ఆటాతోటి ఫుల్కాలు చేసుకోవచ్చు. దాంట్లో ఆ ఫుల్కాలకు బదులుగా ఇలా పెసరట్టు చేసుకోవచ్చు. అంటే 1-2 ఫుల్కాలు, లేదు దాని ప్లేస్లో పెసరట్టు. అంటే అసలు ఫుల్కాలు కూడా చెప్పుకున్నట్టుగా వేపుడు కూరలు వాటితో తీసుకుంటూ ఉంటారు. కాబట్టి అలా కాకుండా ఉడికించినటువంటి కూరగాయలతోటి తీసుకుంటూ, లేకపోతే పెసరట్టు తయారు చేసుకోవచ్చు. అయితే ఇక్కడ అసలైన విషయం ఏంటంటే, అసలైన ఆరోగ్య రహస్యం చెప్పొచ్చు మనం. ఇదేంటంటే తక్కువ కార్బోహైడ్రేట్లు, ఎక్కువ ప్రోటీన్స్, ఎక్కువ పీచు పదార్థాలు ఉండేది ఈ పెసరట్టు. పైగా మన తెలుగు వాళ్ళకి చాలా ఇష్టమైనటువంటి రుచి కూడా ఉంటుంది ఇంట్లో. శరీరానికి కార్బోహైడ్రేట్స్ని తగ్గిస్తూ మాంసకృతులు అంటే ప్రోటీన్స్ని, పీచు పదార్థం అంటే ఫైబర్ని, యాంటీఆక్సిడెంట్లని, విటమిన్లని, ఖనిజాలు లాంటి పోషకాలని పెంచడం అనేది చాలా అవసరం. అప్పుడు ఆ జీర్ణక్రియ నెమ్మదిగా జరుగుతూ శరీరానికి శక్తిని నిరంతరం కూడా అందిస్తూ ఉంటుంది. గోధుమలు, చిరుధాన్యాలతో పోలిస్తే పెసర్లు అనేక ప్రయోజనాన్ని మనకి అందిస్తాయి. పెసర్లలో మొలకెత్తిస్తాం కదా, మొలకెత్తినప్పుడు పోషక విలువలు 3-4 రెట్లు పెరుగుతాయి. అది దీంట్లో ఉండేటువంటి ప్రత్యేకత. అంటే వీటిలో ఉండేటువంటి యాంటీఆక్సిడెంట్ శరీరంలో ఉండే విష పదార్థాలను తొలగించేస్తాయి. ఆయుర్వేదం ప్రకారంగా పెసర్లు లఘు, అలాగే రోక్ష గుణాలను కలిగి ఉంటుంది. అంటే సులువుగా ఇది జీర్ణం అవుతుంది. లఘు అంటే లైట్ అని అర్థం. ఇది శరీరంలో కఫదోషాన్ని కూడా తగ్గిస్తుంది పెసర్లు అనేది. మొలకెత్తినటువంటి పెసర్లు శరీరానికి తేలిగ్గా బలవర్ధకంగా ఉంటాయి. అయితే ఇక్కడ అతి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మొలకెత్తించడం. అంటే ఈ మొలకెత్తిన పెసర్లలో దాంతో పెసరట్టు మీరు తయారు చేసుకోవాలి. ఎలా తయారు చేసుకోవాలి ఇది మనం తెలుసుకుందాం. ముందుగా మొలకెత్తినటువంటి పెసరట్టు తయారు చేసుకోవాలనుకుంటే దాన్ని మొలకెత్తించడం అనేది అవసరం. అప్పుడు దాంట్లో ఉండేటువంటి న్యూట్రియంట్స్ పెరుగుతాయి. పెసలను మొలకెత్తించి వాటిని కొద్దిగా బరగ్గా రుబ్బి పెసరట్టు తయారు చేసుకోవాలి. మరి ఎలా మొలకెత్తించాలి? ఇది పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు. పెసలన్నీ 1 రోజు నీళ్ళల్లో నానబెట్టాలి. ఇది ఫస్ట్ స్టెప్. 1 రోజంతా కూడా నీళ్ళలో నానబెట్టాలి. మర్నాడు ఆ నీళ్లు తీసేసి ఒక గిన్నెలో వేసి కొద్దిగా ఆ పెసల పైన నీళ్లు చల్లి మూత పెట్టాలి. అంటే నీళ్లు పారబోయాలి. నానబెట్టినటువంటి ఆ పెసలను ఒక గిన్నెలో వేసి మళ్ళీ దానిపైన కొద్దిగా నీళ్లు చల్లి మూత పెట్టాలి. ఒక పూట అయ్యేటప్పటికి మొలకలు వచ్చేస్తాయి. ఇలా మొలకెత్తినటువంటి ఈ పెసలన్నీ అట్లు పిండి కింద వాడుకోవాలి. వీటిని ఎవరికి వాళ్ళ జీర్ణశక్తిని అనుసరించి వీటిని వాడుకొని వేసుకొని తింటూ ఉండాలి. అయితే తిన్న తర్వాత నీళ్లు తాగటం ముఖ్యం. నీళ్లు తాగటం వల్ల బాగా జీర్ణమై వాయువులు తయారు కాకుండా ఉంటాయి. మామూలుగా ఈ పెసరపప్పు నానబెట్టి రుబ్బి పెసరట్లు వేసుకుంటూ ఉంటారు కదా. మామూలుగా జరిగేది ఏంటి అంటే, ఎవరైనా పెసరట్టు వేసుకోవాలనుకుంటే ముందు డైరెక్ట్గా పెసరపప్పుని కాసేపు నానబెడతారు, రుబ్బుతారు, పెసరట్లు వేసుకుంటారు. కానీ మొలకెత్తించరు. కానీ మొలకెత్తినటువంటి పెసలతో చేసేటువంటి పెసరట్టు చాలా మంచిది. వీటిని క్యారేజీలలో కూడా తీసుకెళ్ళచ్చు. ఇవి మామూలు ప్రత్యేకత ఏంటంటే గట్టి పడకుండా ఉంటాయి. అంటే మెత్తగా ఉంటాయి, ఫ్రెష్గా ఉంటాయి ఎప్పటికైనా. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే పిల్లలకి లంచ్ బాక్స్లో ఫుల్కాలకు బదులుగా 2 పెసరట్టు పెట్టడం అనేది చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. మొలకెత్తినటువంటి పెసలతో చేసేటువంటి పెసరట్ల వల్ల పోషకాలు కోల్పోకుండా బరువు కూడా తగ్గుతారు. అంటే బరువు తగ్గుతూ ఉంటారు, పోషకాలు ఏమో అందుతాయి.
చక్కెర వ్యాధి కంట్రోల్లో లేని వాళ్ళకి కూడా ఈ ఫుల్కాల బదులుగా పెసరట్టు తినడం అనేది మంచి ఒక ఆప్షన్. ఎందుకంటే ఫుల్కాలలో కూడా దాని గ్లైసెమిక్ ఇండెక్స్ రైస్లో లాగా కాస్త తక్కువ ఉంటుంది కానీ ఉంటుంది. అందుకనే నార్త్లో వాళ్ళు గోధుమలే తింటారు. అంటే మనలాగా అన్నమే తినరు, వాళ్ళు గోధుమలే తింటారు. కానీ వాళ్ళు కూడా లావుగానే ఉంటారు. ఎందుకుంటారంటే ఈవెన్ గోధుమలలో కూడా గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగానే ఉంటుంది. కానీ ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే పెసరట్టు తినడం వల్ల త్వరగా చక్కెర స్థాయిలు అదుపులోకి వస్తాయి. ఎందుకంటే ప్రోటీన్ అంటే దీంట్లో కార్బోహైడ్రేట్ అంతగా ఉండదు కాబట్టి దీంతో డ్యూయల్ బెనిఫిట్ మీకు అందుతుంది. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఇదేంటంటే ఒక లేటెస్ట్గా ఉండేటువంటి అంటే మోడర్న్ డే లివింగ్లో ఒకరోజు నానబెట్టడం, మళ్ళీ దాంతో మొలకెత్తిచ్చేసి దాన్ని పెసరట్టు చేయటం ఇది అందరికీ సాధ్యం కాకపోవచ్చు ప్రాక్టికల్గా. ఇలాంటి వాళ్ళకి ఒక పరిష్కారం ఏంటంటే డీహైడ్రేటెడ్ పెసలు. అంటే ఇది ఒక సులభమైనటువంటి ప్రత్యామ్నాయం. ఇది మీకు మార్కెట్లో దొరుకుతుంది. కొంతమందికి మొలకెత్తిన పెసలతో పెసరట్టు తయారు చేసుకోవడానికి సమయం ఉండదు నిజానికి. అందుకే దాంట్లో అబ్బా ఏం మొలకెత్తిస్తామని అనుకుంటూ ఉంటారు. ఇలాంటి వాళ్ళకి డీహైడ్రేట్ చేసినటువంటి పెసలు అనేవి అందుబాటులో ఉన్నాయి. ఈ పెసలని మొలకెత్తిచ్చి వాటి పోషక విలువలు తగ్గకుండా డీహైడ్రేట్ చేస్తారు. మొలకలెత్తిస్తారు అంటే ఎట్లయితే రాగి మాల్ట్ తయారు చేస్తారో దాదాపు అలాగే డీహైడ్రేట్ చేస్తారు. ఇది పొట్టు తీయని పెసరపప్పు రూపంలో మనకి లభిస్తాయి. అంటే వీటిని నానబెట్టాల్సినటువంటి అవసరం లేకుండానే నేరుగా కడిగేసేసి మిక్సీలో బరగ్గా రుబ్బి పెసరట్టు వేసుకోవచ్చు. అంటే ఇవి వాటిలో వాల్యూస్ తగ్గకుండా మొక్క కట్టుకునేటువంటి శ్రమ లేకుండానే అన్ని పోషకాలు మీకు ఇస్తాయి. అయితే ప్రత్యేకంగా ఈ డీహైడ్రేటెడ్ పెసరట్టు దీని ప్రయోజనాలు ఏమిటి ఆరోగ్యరీత్యా ఇది మనం తెలుసుకోవాలి. ఈ డీహైడ్రేటెడ్ పెసరట్టు అంటే డీహైడ్రేషన్ అంటే దాంట్లోంచి తేమ కంటెంట్ తీసేయటం, అప్పుడు నిల్వ ఉంటుంది అది. ఇలా డీహైడ్రేట్ చేసినటువంటి పెసరపప్పుతో చేసినటువంటి పెసరట్లు డైజెషన్ రీత్యా ఉన్నటువంటి వెంటనే జీర్ణం అయిపోయి వెంటనే ఎనర్జీ రిలీజ్ అయిపోయి వెంటనే నీరసం రాకుండా అది సస్టైన్డ్ ఎనర్జీ అనేది మీకు రిలీజ్ అవుతూ ఉంటుంది. అంటే నెమ్మదిగా పొరలుగా జీర్ణం అవుతూ గ్లూకోజ్ని క్రమంగా రక్తంలోకి విడుదల చేస్తాయి ఇలాంటి పెసరట్లు. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగకుండా కంట్రోల్లో ఉంటాయి. చక్కెర వ్యాధి ఉన్నప్పుడు ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. చక్కెర వ్యాధి లేని వాళ్ళకు కూడా ఊబకాయం వల్ల వచ్చే ప్రమాదం దీంతో ఇలాంటి ఈ పెసరట్టుతోటి తగ్గుతుంది. అంతేకాదు కొవ్వు, కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్గా మారేటువంటి అవకాశాలు, కొవ్వు కొలెస్ట్రాల్గా ట్రైగ్లిజరైడ్స్ కింద మారేటువంటి అవకాశాలు కూడా తగ్గుతాయి. అంటే మనం ఏ పిండి పదార్థం తీసుకున్నా లివర్ వాటిని ఇలాగ ట్రైగ్లిజరైడ్స్ కింద మారుస్తూ ఉంటుంది. ఆ అవకాశాలు తగ్గుతాయి. పెసరట్లో ఉండేటువంటి పీచు పదార్థం పోషకాలను గ్రహించే సామర్థ్యాన్ని పెంచుతుంది. అంటే ఆ అబ్జార్ప్షన్ రేట్ని ఇది పెంచేస్తుంది. అయితే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం మీకు చెప్పాలి. ఈ ఆధునిక ఆయుర్వేద మార్గాలు అంటే ఈ ఆరోగ్యాన్ని చేజిక్కోచుకోవడం అనేది చాలా ముఖ్యమైనటువంటి మోటో ఇక్కడ. ఇది మనకి ఈ ఆధునిక జీవన మార్గాలు మనం జీవిస్తున్నప్పుడు ఆయుర్వేద విధానాలను కనుక ఎంబైబ్ చేసుకుంటే ఇది మనకి సాధ్యం అవుతుంది. అంటే స్ప్రౌటింగ్ చేసేటువంటి శ్రమ లేకుండానే స్ప్రౌటింగ్ చేసి డీహైడ్రేట్ చేసినటువంటి ఈ పప్పులు గింజలు ఇప్పుడు మార్కెట్లో మామూలుగా మనకి బాగా అందుబాటులో ఉంటున్నాయి. అయితే పొట్టు తీయని ముడి పెసరపప్పును ఉపయోగించడం ఎప్పుడు కూడా మంచిది. మీకు కుదిరినప్పుడల్లా, కుదరినప్పుడు మాత్రమే ఇలాంటి డీహైడ్రేట్ చేసినటువంటి పెసరపప్పును వాడుకోండి. అంటే అన్ని టిఫిన్ల కంటే కూడా పెసరట్టు టిఫిన్ అనేది చాలా మంచిది. సందర్భాన్ని బట్టి దీంతోటే చపాతీలాగా ఫుల్కాలలాగా కూడా చేసుకోవచ్చు. దాంతో కలిపి కూడా తయారు చేసుకోవచ్చు, స్టఫ్ చేసి కూడా తీసుకోవచ్చు. ఇలాంటి ఆరోగ్యకరమైన ఆహారాన్ని మన దైనందిన జీవితంలో భాగం చేసుకోవటం వల్ల చక్కటి ఫలితాన్ని మనం పొందగలుగుతాం. ముగింపుగా ఒక ముఖ్యమైన మాటను మీకు విన్నవించాలి. మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది. మనం ఎంత మారుతామో ఆరోగ్యంలో అంత మార్పులు వస్తాయి. మనం తినేటువంటి ఆహారమే మనకి ఔషధం కింద పనిచేస్తుంది. మన వంటిల్లే మనకు వైద్యశాల కింద ఉపయోగపడుతుంది. ఈ సిద్ధాంతాన్ని మీరు ఎప్పుడు కూడా మర్చిపోకండి. కాబట్టి మంచి ఆహారం కోసం డబ్బు ఖర్చు పెట్టడానికి వెనుకాడకండి. ఇది కాస్త పెసరట్టు అంటే అంత తేలిగ్గా అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా అనిపించదు. కానీ ఆ తర్వాత ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అంటే అనారోగ్యం పాలవటం, దానికోసం డబ్బు ఖర్చు చేయడంతో పోలిస్తే ఈ పెసరపప్పుని ఇట్లాగ మీరు పెసరట్టు కోసం వాడుకుంటే మంచిది. ఆరుపు అలవాట్లు మార్చుకుంటే జీవితంలో ఎన్నో లాభాలని మనం పొందగలుగుతాం. ఆరోగ్యం అనేది ఒక నిధి. దాన్ని కాపాడుకోవడానికి చేసే ప్రతి ప్రయత్నం కూడా ఒక యజ్ఞం లాంటిదే. మీ ఆరోగ్యం కోసం ఒక చిన్న మార్పు మీ జీవితాన్ని వెలిగించే వేల దీపాలని వెలిగిస్తుంది. పెసరట్లు కేవలం ఒక టిఫిన్ మాత్రమే కాదు, ఇది మీ ఆయుష్ని పెంచేటటువంటి ఒక అద్భుతమైన ఆహారం. ప్రతి ఉదయం ఒక నూతన ఆరంభం. ఆ ఆరంభం అని మీరు ఆరోగ్యంతో నిన్నటి జీవితానికి ఈ ఆరంభం అనేది బాటలు వేస్తుంది. ధైర్యంగా అడుగేయండి, మార్పుని ఆహ్వానించండి. మీ ఆరోగ్యం మీకు తిరిగి ఇచ్చేటటువంటి బహుమతుల్ని అందుకోండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి.
అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శత వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.